హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ ఆ చిన్న షార్ట్ వీడియో అనుకోండి. ఏంటి ఆ వీడియో చూపిస్తా చూడండి ఇప్పుడే. ఇదిగోండి టట్టడాయ్ థ్రెడ్స్ బ్యాంగిల్ అనమాట. ఏంటి ఇవి కూడా వీడియో అనుకోకండి, జస్ట్ ఏదో నాకు అనిపించింది చేస్తున్నాను. నేను ఎప్పుడూ అంటే 1 ఇయర్ నుంచి నేను అనుకుంటున్నా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవాలని. ఆ థింక్ చేస్తూ 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 ఆ థింకింగ్లోనే ఉండిపోయానే తప్ప ఒక్కసారి కూడా చేయలేదు. సో ఇప్పుడైనా కూడా చేస్తున్నా అంటే పర్టికులర్ ఒక రీజన్ మీద చేస్తున్నా. ఏంటంటే మా అన్నయ్య పెళ్ళి ఉంది, వాడి పెళ్ళికి ఎలాగా బ్యాంగిల్స్ కొనుక్కోవాలి. ఆ బ్యాంగిల్స్కి పెట్టే పెట్టుబడి ఏదో బయట మనమే ఓన్గా ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఆ మెటీరియల్ తెచ్చి నేనే ఎందుకు చేసుకోకూడదు అనిపించి ఆ థాట్ ప్రాసెస్లోనే ఇదనమాట ఈ మేకింగ్ చేసిన. అండ్ థ్రెడ్స్ బ్యాంగిల్స్ అంటే ఎప్పుడూ ట్రెండింగేనండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఇదే ట్రెండింగ్. సో నేను కూడా చేసుకుందాము, నా ఓన్గా చేసుకుంటే ఎలా వస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఫీల్ బాగుంటుంది కదా. అది బాగా వచ్చినా బాగా రాకపోయినా కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. సో వై కాంట్ ఐ మేక్ అనిపించింది. సో అందుకే ఈ వీడియో చూడండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఈ బ్యాంగిల్స్ ఇగోండి చూపిస్తున్నా కదా, గ్రీన్ బ్యాంగిల్స్. పాపం మా హనీ కష్టపడ్డది అనమాట. ఫస్ట్ ఇంట్రెస్ట్గా అమ్మ నేను చేస్తా అని గెంతి చేసింది. ఆఫ్టర్ ఒక బ్యాంగిల్ థ్రెడ్ మొత్తం పెట్టింది, ఇంకో బ్యాంగిల్కి వచ్చేసరికి అమ్మ నాకు పెయిన్ వస్తుంది, నేను చేయలేను అంది. నోరు మూసుకొని మర్యాద చేయని చెప్పి గట్టిగా అనేసరికి ఓకే అనుకొని ఆ 2 చేసేసి ఇచ్చేసి అమ్మ నాకు స్టిక్కింగ్ అది రాదు కదా కుందన్స్ నువ్వే చేసుకో అని చెప్పేసి సైడ్ అయిపోయింది. ఇంకేం చేస్తాం చచ్చినట్టు నేనే అనమాట. అది కూడా డిజైనింగ్ కూడా నేను ఏమి ఇది పర్టికులర్ అనుకోలేదు. స్టార్టింగ్ నుంచి ఏ ప్లాను ఏం లేదు, ఫ్లోలోనే నాకు ఈ డిజైన్, ఈ కుందని ఇలా పెట్టుకోవాలి, ఆ కుందని అలా పెట్టుకుంటే ఈ డిజైన్ ఆ డిజైన్ అనుకొని ఫ్లోలోనే వెళ్ళిపోయినా తప్ప పర్టికులర్లీ ఇది అనుకొని ముందు నుంచి ఇలా చేయి అలా చేయని ప్లానింగ్లోనే లేనమాట. అది బాబోయ్ ఇది ఫినిష్ అయ్యాక సాటిస్ఫాక్షన్ హ్యాపీగా అనిపించింది, కానీ బ్యాక్ పెయిన్ వచ్చింది చూడండి ఒక లెక్కల్లో అనమాట. చాలా పెయిన్, అనవసరంగా స్టార్ట్ చేశాను అనిపించింది. బట్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద డే అనమాట చూడండి ఎంత బాగుంటుందో అంటారు కదా, అలా నాకు ఎండ్ ఆఫ్ ద మేకింగ్ తర్వాత నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంత బాగా వచ్చింది చూడండి. రెడ్ బ్యాంగిల్స్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ ఇదిగోండి. నాకు రెడ్ బ్యాంగిల్స్కి నాకు ఎక్కువ టైం తీసుకోలే, ఆ స్టిక్కింగ్కి గట్టానా ఒక 10 minutes అలా అయ్యింది కుందన్ స్టిక్ డిజైన్కి. బట్ ఈ గ్రీన్ బ్యాంగిల్స్కి 1.5 hour టైం తీసుకుంది. దానివల్ల నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది. బట్ ఆ బ్యాక్ పెయిన్ వచ్చింది, ఆ మొత్తం కంప్లీట్ అయ్యాక వచ్చే సాటిస్ఫాక్షన్, ఆ ఫీల్ చాలా సూపర్ అనమాట. అసలు ఆ పెయిన్ మొత్తం పోయింది. నాకు అనిపించింది వాళ్ళందరూ ఎలా చేస్తారబ్బా థ్రెడ్ బ్యాంగిల్స్ అంతంత రేట్లు పెడుతున్నారు అనుకుంటున్నా, కానీ వర్తేనండి బాబు వాళ్ళు చేసిన టైంకి గట్టా అంత అనిపించింది. నాకు చేసిన తర్వాత తెలిసింది ఆ ఫీల్. అండ్ ఇదే కాదండి, నేను ఇంతకుముందు ఒక 4 months బ్యాక్ అలా ఒక బ్యాంగిల్స్ చేసా. ఫస్ట్ బ్యాంగిల్స్ అవేంటంటే ఇదిగోండి ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్, అదే గాజు బ్యాంగిల్స్ పైన కుందన్ స్టిచ్ చేసా వితౌట్ థ్రెడ్స్తో. ఇవి ఏంటంటే నేను అప్పుడు జస్ట్ నార్మల్గా స్టార్టింగ్ కదా, నాకు అంతేం రాదు కదా. సో దానిపైన ప్లెయిన్ శారీస్కి ఆర్ లైట్ వెయిట్ శారీస్కి బాగుండేలా అన్నట్టు ఆ సింపుల్గా చేసుకున్నా. ఒక చేతికి ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకొని ఇంకో చేతికి వాచ్ పెట్టుకుంటే అబ్బా సూపర్ ఉంటుంది ఆ లుక్ అన్నట్టు నా ఊహలు నేనే అనమాట. నా ఇమాజినేషన్లో నేనే అన్నీ ఊహించేసుకొని చేసుకున్నవి అనమాట అవి. అండ్ ఇవన్నీ చేసాక నాకు నేనే క్రెడిట్స్ ఇచ్చుకోవాలి. మనం క్రెడిట్స్ మనమే ఇచ్చుకోవాలి, ఎవరు ఇవ్వరు. అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం మర్చిపోకండి. బై.